నమస్తే బీసీ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. దేశంలోనే కొత్తగా రైతు వాట్సాప్ ద్వారా ధాన్యం విక్రయాలకు అవకాశం, దళారుల వ్యవస్థ నిర్మూలనకు ఈ యాప్ను తీసుకొస్తున్నామన్న మంత్రి నాదెండ్ల. కురుపాం గురుకుల పాఠశాలలో 2 విద్యార్థులు మృతి చెందిన ఘటనపై ఎన్హెచ్ఆర్సీకి వైసీపీ ప్రతినిధి బృందం ఫిర్యాదు, సిట్తో విచారణ జరిపించాలనే విజ్ఞప్తి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి, అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. దేశంలోనే కొత్తగా రైతు వాట్సాప్ ద్వారా ధాన్యం విక్రయాలకు అవకాశం కల్పించనున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దళారుల వ్యవస్థ నిర్మూలనకు ఈ యాప్ను తీసుకొస్తున్నామని, స్థానిక పోలీస్ స్టేషన్కు ఈ యాప్ వివరాలు అనుసంధానం చేస్తామన్నారు. శ్రీకాకుళం కలెక్టరేట్లో ఉత్తరాంధ్ర జిల్లాల జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల అధికారులతో సివిల్ సప్లై కమిషనర్ సౌరభ్ గౌర్, పౌర సరఫరాల సంస్థ ఎండీ మనజీర్ జిలానీ సమూన్తో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నాయకులకు రైతులు భయపడేవారని, అటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వంలో లేదని, రైతులు తమకు నచ్చిన మిల్లుకు ధాన్యాన్ని తరలించుకోవచ్చని, ధాన్యం కొనుగోలు చేసిన 1-2 రోజుల్లోనే ప్రభుత్వం వారి ఖాతాల్లో నగదు జమ చేస్తుందని వెల్లడించారు. అర్థం చేసుకోవాల్సింది, ఎంపథైజ్ చేయాల్సింది ఏంటంటే రైతులు గౌరవించాలి. చాలా ప్రాంతాల్లో ఒక కమర్షియల్ యాక్టివిటీగా భావించి ఏదో రొటీన్ గా జరిగే ప్రక్రియ ఒకేటైతే, మన ప్రాంతంలో ప్రత్యేకంగా హ్యాస్ ఇట్స్ ఓన్ యూనిక్ కల్చరల్ ఐడెంటిటీ. హార్వెస్టింగ్ తో పాటు మన పండుగలు ఉంటాయి. ప్రతి కుటుంబంలో కూడా ధాన్యం కొనుగోలు విషయంలో వాళ్ళ బిడ్డల భవిష్యత్తు, పిల్లల పెళ్లిళ్ళు, శుభ కార్యక్రమాలు ఇవన్నీ కూడా దానిపైన ఆధారపడే ఒక అద్భుతమైన మన భారతదేశం. కాబట్టి దయచేసి దీన్ని అనేక కోణాల నుంచి చూడాల్సిన అవసరం మన అందరిలోనూ ఉంది. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేకంగా మనకి సైక్లోన్స్, ఉత్తరాంధ్రలో వస్తున్న అకాల వర్షాలు, దీనివల్ల గతంలో చాలా ఆందోళన పరిస్థితుల్లో రైతాంగం ఉండేది. గత సంవత్సరం కొంతవరకు ఒక వెసులుబాటు కల్పించి ఇమీడియట్ గా టార్పాలిన్స్ కొనుక్కునే విధంగా మన కార్పొరేషన్ నుంచి ఏర్పాటు చేసాం. ఈ సంవత్సరం ఒక పాలసీ డిసిషన్ గా తీసుకున్నాం. వీలైనంత వరకు ఎక్కడైతే మనకి ఇటువంటి సమస్యలు వస్తాయో ఏమాత్రం జాప్యం జరగకుండా జిల్లా అధికారానికి అవకాశం కల్పించి టార్పాలిన్స్ విషయంలో ఫైనాన్షియల్ గా మేము హెరాఫీస్ నుంచి సపోర్ట్ చేసి ఎక్కడ కూడా రైతు ఇబ్బంది పడ్డాడనే విషయం, ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నాం. గత సంవత్సరం ఈ 6 జిల్లాల్లో 11,48,000 మెట్రిక్ టన్నులు మనం ధాన్యం కొనుగోలు చేసాం. 2,34,462 మంది రైతుల దగ్గర మనం కొనుగోలే కాదు, ఇప్పుడే మనజరి గారు చెప్పినట్టు, కమిషనర్ గారు చెప్పినట్టు, ప్రభుత్వంలో మొట్టమొదటిసారి మన కూటమి ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పాత బకాయిలు తీర్చడమే కాకుండా ఫర్ ద ఫస్ట్ టైం we have worked hard to repay the farmer within 48 hours. And to a large extent, I am very proud to say, 24 గంటల లోపే దాదాపు 90% మందికి మనం ఆ నిధులు వల్ల ఖాతాలో జమ చేసుకోగలిగాం. సమస్యలు ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి. వీటన్నిటినీ మనం ఒక దూరదృష్టితో ఆలోచించి, సౌరభ్ గౌడ్ డైరెక్టర్ చెప్పినట్టు ఆయన అనుభవంతో కొంచెం మీరు సమస్య గురించి లోతుగా ఆలోచిస్తే ఆ పరిష్కారం కూడా మీరే చెప్పగలుగుతారు. సొల్యూషన్ క్విక్ గా మీరే రావాలి. లేదంటే ఆ క్రిటికల్ టైంలో ఏ వారానికి ఆ వారం మనం పరిగెత్తూ ఉంటాం. అంటే it becomes a major activity for those 3-4 months in that district. And the last season we had done record procurement in the state. The way the funds were disbursed to farmers, never in the history of the state they have liberally given us some more targets also, keeping that in mind. ఏదైతే వాళ్ళ టార్గెట్స్ ఎక్కువ ఇచ్చారో దాంతో ఒకవైపు మాకు సంతోషం ఉంది, బికాస్ వీ కెన్ కేటర్ టు మోర్ అండ్ మోర్ ఫార్మర్స్. బట్ ఇంకొక వైపు దేర్ ఇస్ మోర్ రెస్పాన్సిబిలిటీ ఆన్ ది ఫీల్డ్ లెవెల్ స్టాఫ్. సో దట్ రెస్పాన్సిబిలిటీ అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ headed by the collectors and the joint collectors and all the DLPC members, they have to shoulder that. We faced last year with moisture sambanధించిన issues,
be it transportation సంబంధించిన issues, be it venue సంబంధించిన issues, or any other issue which you have faced last time. We should be wiser compared to the previous season. We should be in a position to foresee the issues more clearly and take preemptive action and preventive actions so that those issues are not repeated in the next season. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గురుకుల పాఠశాలలో హెపటైటిస్ ఏ ఇన్ఫెక్షన్ కారణంగా 2 విద్యార్థినులు మృతి చెందిన ఘటనపై అరకు ఎంపీ తనూజారాణి నేతృత్వంలో వైసీపీ ప్రతినిధుల బృందం ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసింది. ఎన్హెచ్ఆర్సీ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసి దర్యాప్తు నిర్వహించాలని వారు కమిషన్ చైర్మన్ను కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు వైసీపీ ప్రతినిధి బృందం మీడియాకు వెల్లడించింది. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని, గురుకుల పాఠశాలతో పాటు ప్రక్కనే ఉన్న ఏకలవ్య పాఠశాలలో విద్యార్థులకు స్క్రీనింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఏదైతే గవర్నమెంట్ ఈ రోజుటికి కూడా ఖచ్చితంగా ఇద్దరి మరణం ప్రభుత్వ నిర్లక్ష్యమని, అలాగే ఇంతమంది ఎఫెక్ట్ అవడానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమని ఈ రోజుటికి కూడా మేము చాలా గట్టిగా చెప్తున్నాం. ఎందుకనంటే అంజలి అనే అమ్మాయికి ఇన్స్టిట్యూట్ లోనే ఎఫెక్ట్ అయినప్పటికీ కూడా కనీసం హాస్పిటల్ కి తీసుకెళ్లకుండా, ఆ అమ్మాయికి వైద్యం అందించకుండా, హాలిడేస్ వచ్చినప్పుడు పేరెంట్స్ కి అప్పచెప్పి చేతులు దులుపుకున్నటువంటి ప్రభుత్వం. ఆ అమ్మాయి ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్లినటువంటి 5 రోజుల్లోనే చనిపోవడం. ఎటువంటి జ్వరమైనా సరే 5 రోజుల్లో ఎవరిది కూడా ప్రాణం పోదు. అంటే అప్పటికే అంజలి ఎఫెక్ట్ అయి 1 వీక్ అయింది. అదే హాస్టల్లోనే అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఇన్ టైమ్ లో హాస్పిటల్ కి తీసుకెళ్లి వైద్యం అందించుంటే అంజలి చనిపోయి ఉండేది కాదు. ఖచ్చితంగా మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్ల అంజలి చనిపోయింది. తర్వాత కల్పన వాళ్ళ మదర్ వచ్చి హాలిడేస్ అని చెప్పేసి కల్పనని ఇంటికి తీసుకెళ్లిన తర్వాత జ్వరం ఎక్కువయ్యేసరికి 22న కురుపాం హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. కురుపాం సిహెచ్సిలో 2 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారు. తర్వాత అక్కడి నుంచి పార్వతీపురం రిఫర్ అయింది. పార్వతీపురం నుంచి మహారాజా హాస్పిటల్ విజయనగరంకి రిఫర్ అయింది. అక్కడి నుంచి కేజీహెచ్ కి రిఫర్ అయింది. 29న కేజీహెచ్ కి రిఫర్ అయితే 1వ తారీఖున కల్పన చనిపోవడం జరిగింది. సుమారుగా 10 రోజుల పాటు వైద్యుల సమక్షంలో హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ లో ఉన్నటువంటి కల్పన ఎందుకు చనిపోయిందని మేము ఈ రోజు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఎందుకనంటే సరైన వైద్యం అందించక, ఇది ప్రభుత్వ హత్య, అనారోగ్యం వల్ల చనిపోయినటువంటి చావులు కాదు, ఖచ్చితంగా ఇది ప్రభుత్వ హత్య. ఈ రోజు ఈ క్రిమినల్ నెగ్లిజెన్సీ జరిగింది కాబట్టే మేము ఈ రోజు ఢిల్లీ వచ్చి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ని కలిసి జరిగినటువంటి మొత్తం ఇన్సిడెంట్ ని కూడా చైర్పర్సన్ గారికి చెప్పడం జరిగింది. కలుషితమైనటువంటి వాటర్ లో మలం కలుషితం అవడం వల్ల జరిగినటువంటి ఇన్సిడెంట్ అని చెప్తే చైర్పర్సన్ గారు చాలా షాక్ అయ్యారు. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటానని చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వ నిర్లక్ష్యం ఎంత ఉందో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఎంత నిర్లక్ష్యము గిరిజనుల పట్ల ఉందన్నది చాలా స్పష్టమైంది. 170 మంది ఈ ఇన్ఫెక్షన్ ద్వారా ఎఫెక్ట్ అయితే 65 మంది పిల్లలు, ట్రైబల్ పిల్లలు కేజీహెచ్ లో వైద్యం తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అందులో 2 విద్యార్థులు చనిపోవడం నిజంగా బాధాకరం. అయితే దీన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి ఆర్టికల్ 21 హ్యూమన్ రైట్స్ వైలేషన్ గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే వీటిలో మేము హ్యూమన్ రైట్స్ కమిషన్ ని కోరేది ఒకటే, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని అండర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండర్ లో పెట్టి ఇన్వెస్టిగేట్ చేయమని, అదే విధంగా ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని ఇంతకు ముందు చనిపోయిన 2 పిల్లలకి కూడా ఎందుకు పోస్ట్ మార్టం చేయలేదు, అదే విధంగా ఇంత జరుగుతున్నా కూడా ఈ రోజుకి ఆ గురుకుల పాఠశాలలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఏకలవ్య స్కూల్ కూడా ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి అక్కడ కూడా దాదాపు 80 మంది పిల్లలు ఎఫెక్ట్ అవ్వడం అన్నది నిజంగా బాధాకరం. అయితే ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు స్టేట్ గవర్నమెంట్ ఉలుకు లేకుండా పలుకు లేకుండా ఉంది అని చెప్పి ప్రశ్నించమని చెప్పేసి మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళని కోరుకోవడం జరిగింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో జేసీ రాహుల్ మీనా, ట్రైనీ కలెక్టర్ మనీషా, హౌసింగ్ పీడీ ఎన్వీవీ సత్యనారాయణ తదితర అధికారులతో కలిసి కలెక్టర్ షణ్మోహన్ జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులను, అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని ఆదేశించారు.
20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ శ్రీశైలం దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన పోతుగుంట రమేష్ నాయుడు ఇతర బోర్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 16వ తేదీ శ్రీశైలం క్షేత్రం ఇచ్చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆతిథ్యంలో బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనం చేసుకోవడానికి అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో డబుల్ ఇంజిన్ సర్కారు పనిచేస్తుందన్నారు. శ్రీ మల్లికార్జున సహిత బ్రహ్మరాంబికాదేవి దేవాలయం శ్రీశైలం దేవస్థానంలో పూజలు ఆచరించిన అనంతరం దేవాలయంలో మా మిత్రులు పోతుగుంట రమేష్ నాయుడు గారు శ్రీశైల దేవస్థాన పాలక మండలి బోర్డు అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరిస్తున్న శుభ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. పోతుగుంట రమేష్ నాయుడు గారికి అలాగే పాలక మండలి శ్రీశైలం దేవాలయ పాలక మండలి సభ్యులకి అందరికీ కూడా మా యొక్క ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఈ యొక్క పాలక మండలి ఆధ్వర్యంలో వికసిత శ్రీశైలంగా శ్రీశైలం విరజిల్లాలని, భక్తులకి అవసరమైనటువంటి నాణ్యమైనటువంటి మౌలిక సదుపాయాలు సేవలు ఈ యొక్క పాలక మండలి ఆధ్వర్యంలో అందుబాటులోకి రావాలని, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 16వ తారీఖున శ్రీశైలానికి విచ్చేస్తున్నారు. ఆ శుభ సందర్భంలో వారికి ఇక్కడ ఘన స్వాగతం పలుకుతూ శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి యొక్క కృప వారికి మరింత శక్తినిచ్చి వికసిత భారత్ వైపు ఆయన నాయకత్వంలో ముందుకు వెళ్లేటటువంటి విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆకాంక్షిస్తున్నారో స్వర్ణాంధ్ర సిద్ధించేటటువంటి విధంగా ఆ యొక్క దేవదేవిల ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 5,000 పైచీలుగా ఎకరాలను అటవీ భూముల్ని ఈ శ్రీశైలం చుట్టూతా క్రమబద్ధీకరించి దేవాలయ అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనకు కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తా ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అనేక దేవాలయాలకి ప్రసాద్ స్కీమ్ కింద, సఖీ స్కీమ్ కింద, వివిధ రకాల పథకాల కింద నిధులు ఇస్తా ఉన్నారు. అలాగే మౌలిక సదుపాయాల కల్పనకు కూడా నిధులు ఇస్తా ఉన్నారు. అదే విధంగా శ్రీశైలంలో కూడా ఆ పరంపర కొనసాగుతుంది. ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 16వ తారీఖు ఇక్కడికి విచ్చేసిన శుభ సందర్భం అనంతరం ఈ యొక్క దేవాలయం యొక్క అభివృద్ధికి కావాల్సినటువంటి నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో వరదలాగా పారేటటువంటి అవకాశం స్పష్టంగా ఉంది. భక్తులకి గతంలో కన్నా మెరుగైనటువంటి సేవలు అందించేటటువంటి విధంగా ఇక్కడ ఇవాళ ఎవరైతే బాధ్యతలు స్వీకరిస్తున్నారో చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు గారు, అలాగే వారి బృందం మొత్తం కూడా సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరి ఆధ్వర్యంలో ఒక మంచి దార్శనికతతోటి అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు వెళ్ళేటటువంటి విధంగా భక్తి శ్రద్ధలతో భక్తులందరికీ కూడా ఒక మంచి స్పిరిచువల్ డెస్టినేషన్గా శ్రీశైలాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా వీరందరూ కృషి చేస్తారని ఆశిస్తూ మరొకసారి పోతుగుంట రమేష్ నాయుడు గారికి, అలాగే ఆయన బృంద సభ్యులు ఇప్పుడు ఎవరైతే బాధ్యతలు స్వీకరించబోతున్నారో అందరికీ కూడా శుభాకాంక్షలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.